ఒక ఆలోచన విధానం ఉంటుంది. మనం ఇప్పుడు ఇంకొక లౌడ్ స్పీడ్స్ గురించి మాట్లాడాలండి. చాలా మళ్ళీ మాట్లాడతాను రమ్య గారు, మళ్ళీ మాట్లాడతానండి. అక్షిత గారు వినిపిస్తుందా అండి? అక్షిత గారు నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఏంటి ఈ కేసును చూస్తే ఎలా అనిపిస్తోంది? అంటే వేరే కులం వారిని పెళ్లి చేసుకుంటే చంపేస్తారా? అంటే ఏంటి ఈ కాలంలో కూడా కుల ప్రభావం ఎక్కువగా ఉందనుకుంటున్నారా? మీరు ఏం చెప్తారు ఈ పరువు హత్య కేసులకు సంబంధించి? అవునండి, ఈ కాలంలో కుల ప్రభావం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య యూత్ ని చూస్తే ఎట్లుందంటే వాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోయి లైక్ కాలేజెస్ లో స్కూల్ ఏజ్ నుంచే లవ్ అఫైర్స్ అని పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలియని ఏజ్ లో ఈవెన్ బిలో 17 మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు, అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఇలాంటి కులాంతర వివాహాలు జరిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు నచ్చక ఇదంతా జరుగుతుంది. బట్ ఏంటంటే ఓకే, అప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి లైక్ ఇది తప్పు అని చెప్పాలి. బట్ వాట్ హ్యాపెనింగ్ హియర్ మీన్స్ కులం అనేది తెర ముందుకు వస్తుంది. మన ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కుల వ్యవస్థ, కుల వివక్ష అనేది కొంచెం తగ్గింది. బట్ ఇంకా ఈ మ్యారేజ్ సిస్టమ్ అనే దానిపైన ఇంకా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రభావం అనేది ఇంకా మహిళల మీద చాలా పడుతుంది. లైక్ ఇప్పుడు మహిళల గురించి చూసుకున్నట్టయితే మహిళల్ని అవమానిస్తేనే 509 ఉంది, గృహహింస పెడితే 498 ఉంది. బట్ మహిళలకి ఈ చట్టాల మీద అవగాహన లేక ఈ రోజు మన మీర్పేటలో జరిగిన ఇష్యూస్ లాంటివి అవుతున్నాయి అనేసి మేము అనుకుంటున్నాము. సో దీనికి కుల వివక్షకి అంటే మేబీ సంబంధం లేకపోవచ్చు. బట్ బయట జరిగే చాలా ఇన్సిడెంట్స్ లో మెయిన్లీ స్టూడెంట్ ఇన్సిడెంట్ లో మన స్టూడెంట్ ఏజ్ లో ఉన్న వాళ్ళ ఇన్సిడెంట్ లో ఇలాగే జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఈ పరువు హత్యలు అనేవి జరుగుతున్నాయి అనేసి మేము భావిస్తున్నాము. అంటే మన మిర్యాలగూడలో జరిగింది రీసెంట్ గా 4-5 years బ్యాక్. సో ఇప్పుడు సూర్యాపేటలో చూసాం కదా, సూర్యాపేటలో కూడా పరువు హత్య సంచలనం రేపింది. కులం కాని వాడిని చేసుకున్నారని ఫ్యామిలీ అందరు కలిసి హత్య చేశారు. ఏంటి అసలు అంటే తమ అమ్మాయి వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందని అబ్బాయి తరపున బంధువులు హత్య చేశారు కాబట్టి ఏంటి అంటే పరువు హత్యల కేసులో తల్లిదండ్రులు ఎందుకంత వైల్డ్ గా ఆలోచిస్తున్నారు? పరువు హత్యల కేసులో తల్లిదండ్రులు ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాజ్ యాజ్ పర్ లా మనం అందరం ఒకటే. అండ్ మనకి అన్టచబిలిటీ సెక్షన్ 17 ఉన్నా కూడా మన భారతదేశంలో ప్రజలకి ఇంకా అర్థమైతలేదు. సో వాళ్ళకి రైట్స్ తెలియక అండ్ వాళ్ళకి ఈ కుల వివక్ష అనేది మన అంటే జనరేషన్స్ నుంచి ఉంది కాబట్టి ఇట్లనే వెళ్ళుకుంటూ ఉంటేనే అది మన సంస్కృతి అన్నట్టుగా మారుతుంది. బట్ అది మన సంస్కృతి కాదు. అది ఎట్లుందంటే మన కుటుంబాన్ని మనమే హత్య చేసుకుంటున్నాం, మన పరువుని మనమే హత్య చేసుకుంటున్నాం. లైక్ ఒక మనిషిని చంపేస్తే, మన కుటుంబం మనిషిని మనమే చంపేస్తే అది మన కుటుంబం పరువే పోతుంది అనేసి ఈ మధ్య తల్లిదండ్రులు ఆలోచించకుండా ఏంటంటే వాళ్ళు కూడా ఓవర్ ఎగ్జైట్మెంట్ తో ఇలాంటి పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద పరువు హత్యలు చేస్తున్నారని మేము భావిస్తున్నాము. సో ఇది గనక ఆగకపోతే నెక్స్ట్ జనరేషన్ లో కుల వివక్ష అనేది ఇంకా పెరుగుతుందేమో. బికాస్ ఇప్పుడు మన స్టూడెంట్ లైఫ్ లో ఏంటంటే కాలేజెస్ లో, స్కూల్స్ లో కుల వివక్ష అనేది అసలు ఉండదు. ఓకే, అసలు కొంతమంది అయితే కులం అంటే ఏంటి, క్యాస్ట్ అంటే ఏంటి తెలియకుండానే పెరుగుతున్నారు. బట్ వాళ్ళకి కులం అనేది ఎక్కడ టచ్ అవుతుంది అంటే ఇలాంటి మ్యారేజ్ విషయంలో మాత్రమే టచ్ అవుతుంది. సో రైట్ మళ్ళీ మాట్లాడతాను రమ్య గారు. మహేందర్ గారు వినబడుతుందా అండి? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మహేందర్ గారు, ఇప్పుడు చూసారు మీర్పేటలో జరిగిన మర్డర్ కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జనరల్ గా ఆత్మహత్య చేసుకున్నా కానీ ఎవరైనా మర్డర్ చేసినప్పుడు, హత్య చేసినప్పుడు జనరల్ గా మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏంటంటే మేడం, మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు శరీరం పైన మరీ ఎక్కువగా గాయాలు అటువంటి ఏముండవు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉరేసుకున్నప్పుడు ఓన్లీ మెడ మీద మాత్రమే